ఏంటి సార్ ఇప్పుడు వైసీపీ 3 రాజధానుల విషయంలో యూటర్న్ తీసుకుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సజ్జల మాట్లాడారా, ఇంకోళ్ళు మాట్లాడారా, ఇట్ ఇస్ నాట్ అఫీషియల్ టాక్, అర్థమైందా? వాళ్ళ ఒపీనియన్లు. జగన్ మాట్లాడా, జగన్ నోటి నుంచి వస్తే అది అఫీషియల్, దాన్ని కట్టుబడి ఉంటుంది. ఈ మిగతా వాళ్ళు మాట్లాడేది ఏదో వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఒపీనియన్లో మాట్లాడతారు. సజ్జల ఇస్ నాట్ ది వాయిస్ ఆఫ్ జగన్. సజ్జల తన పర్సనల్ ఒపీనియన్, ఆయన మాట్లాడి ఉండొచ్చు. కానీ అది 3 రాజధానులు అనే మాట రాజధానులు అనే పేరు వాడేసి మీడియాలో వాడేస్తున్నారు. అతను అన్నది ఏంటి? జ్యుడిషియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఈ 3 ఇతర రాష్ట్రాల్లో అనేక చోట్ల జ్యుడిషియల్ క్యాపిటల్ వేరు, గుజరాత్ జ్యుడిషియల్ క్యాపిటల్ వేరు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వేరు. గుజరాత్ 8 రాష్ట్రాల్లో అలాగూ రెండు క్యాపిటల్స్ ఉన్నాయి. ఈయన 3వ క్యాపిటల్గా ఫైనాన్షియల్ క్యాపిటల్ అని పెట్టాడు. అది క్యాపిటల్ అని అనుకుంటా ఫైనాన్షియల్ సిటీ. ఇప్పుడు చంద్రబాబు ఏమన్నాడు ఈ మధ్య రీసెంట్గా? వైజాగ్ని ఫైనాన్షియల్ సిటీ చేస్తానన్నాడు. ఫైనాన్షియల్ సిటీ పేరు మారి క్యాపిటల్ బదులు సిటీ అన్నాడు, అంతే. ఫైనాన్షియల్ రాజధాని అదే అందరూ అంటుంది. వైజాగ్ ఫైనాన్షియల్ సిటీ బాంబే లాగా పెరగడానికి, బాంబే లాగా చెన్నై లాగా ఎదగడానికి పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ పోర్ట్ ఉంది. సో అది ఫైనాన్షియల్ సిటీగా పెరగడానికి చాలా ప్రాముఖ్యం. దాన్ని ఫైనాన్షియల్ సిటీ అనకుండా ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నాడు ఆయన. ఆ క్యాపిటల్ అన్నాడు కనుక 3 రాజధానులు మోసారు. జనాలు ఏదో కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు చేయబోయేది అదే. చూస్తూ ఉన్నాడు, చంద్రబాబు వైజాగ్ని ఫైనాన్షియల్ సిటీ చేయకుండా కుదరదు రాజధాని అంటే. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పెరగాలి అంటే వైజాగ్ లాంటి సిటీ పెరగాలి. వైజాగ్ లాంటి సిటీ ప్రాముఖ్యమైన సిటీ అవ్వాలి. అది బాంబేలో పొటెన్షియాలిటీ ఉన్న సిటీ. మనకు సముద్ర తీరం విపరీతంగా ఉన్న సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఉంది. దానికి వైజాగ్ పోర్ట్ ఉంది. వైజాగ్ ఇంటర్నేషనల్ ఇప్పుడు గవర్నమెంట్ స్థలం చాలా ఉంది. ఇక్కడ ఇప్పుడు అమరావతిలో మొత్తం ప్రైవేట్ స్థలం, గవర్నమెంట్ స్థలం తక్కువ. ఇక్కడ వైజాగ్లో గవర్నమెంట్ స్థలం ఉంది శుభ్రంగా. సో దాన్ని ఎంత డెవలప్ చేస్తే అంత ప్రాముఖ్యత వస్తుంది రాష్ట్రానికి. చంద్రబాబు తెలుసు, కానీ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు తప్పితే రేపు రాబోయే కాలంలో తిమ్మిది బొమ్మని చేసి దాన్ని మార్చి అట్లా చేసి వైజాగే అవుద్ది. వైజాగ్ చేయకుండా ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కాదు. వైజాగ్ అనేది అంత స్ట్రాంగ్ సిటీ, అంత పొటెన్షియాలిటీ ఉన్న సిటీ. దాన్ని ఒక బాంబేతోటి పోటీగా తీసుకెళ్లాల్సిన సిటీ, చెన్నైని దాటుకుని వెళ్ళగలిగిన సిటీ. దాన్ని ఫైనాన్షియల్ సిటీ చెయ్యాలి. అందుకనే చంద్రబాబు ఆ మాట అన్నాడు. కానీ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. కానీ దిస్ ఈజ్ ఎ మస్ట్. వైజాగ్ షుడ్ బి ఫైనాన్షియల్ సిటీ, మస్ట్ పెరగాలి. దాన్ని చూడాల్సింది ఎవరైనా. పేరు మార్పు, వాడు క్యాపిటల్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినట్టే. కాకపోతే ఏంటంటే వైసీపీ తీసుకొచ్చిన 3 రాజధానులనే వైసీపీ ఓడిపోయింది అన్నట్టు కూడా ఒక ప్రచారం నడిచిన కదా క్రమం వల్ల. ఈ ఓడిపోవటాలకి ఎన్ని కారణాలు కాలేవమ్మా, అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి కర్నూలు చావుకు అనేక కారణాలు అన్నట్టు అనేక కారణాలు, ఇంక్లూడింగ్ ఈవీఎంలు, 12.5% ఓట్లు ఎక్కువ రావటం ఏంటి, ఎట్లా వస్తుంది కౌంటింగ్ను క్లోజింగ్ అయినప్పుడు, ఓటింగ్ అయిపోయిన క్లోజింగ్ దానికి కౌంటింగ్ అప్పుడు 12.5% ఓట్లు అన్ని సత్యాధారాలతో బయటపడుతున్నాయి. 82 ఈవీఎంలు బాక్సులు మిస్సింగ్, ఎట్లా మిస్సింగ్లు, ఒక గ్రామంలో ఒకే ఓటు పట్టం ఏంటి, అర్థం పర్థం లేని విధానం, అవి రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు బయటపడతాయి. ఓటమికి కారణాలు అనేకాలు. ఈ 3 రాజధానులు ఏ ప్రజలే పట్టించుకోవాలి. 3 రాజధానుల గురించి ఇప్పుడు చూస్తున్నాక వాన వస్తే ఏమవుతుంది? అదేమంటే నీళ్లు తోడేస్తున్నారు. నీళ్ళేమో నిలబడతాయి, దాన్ని తోడుతున్నారు. ఇదే పనా? రాజధాని అంటే ఇదే పని. వర్షం వస్తే నీళ్ళు నిలకడ దాన్ని తోడటం, బయటికి పంపించడం, మళ్ళీ ఇదే పని. అందుకనే ఆయన ఎప్పుడో చెప్పాడు, ఆయన అది లోతట్టు ప్రాంతం, అక్కడ కాదు, అక్కడ పనిచేయదు, ఎంత చేసినా అది వర్కౌట్ అవ్వదు అని కొంచెం ఆ పై ఎత్తి ఇంకా చెప్పాడు ఆయన. ఆ జనసేన వాళ్ళ కూడా, జనసేన ఆయన కూడా దాని ఆయన డిపార్ట్మెంట్లో ఆ కమిటీలో ఉన్నాడు. ఆయన కూడా చెప్పాడు అక్కడ ముందు ఇక్కడ కాదు, కొంచెం పైకి వెళ్ళాలని. ఏం చేయకుండా మూర్ఖత్వంగా మొండితనంగా రాజకీయం కోసం చేస్తున్నాడు ఆయన. ఈ మిగతా వాళ్ళు ఉన్న తెలుగుదేశంలో నాయకులు ఎవరికి ఏమీ తెలియదు. చంద్రబాబు అలాంటి పెట్టుకుంటాడు, ఎవరికి ఏమీ తెలియదు. జ్ఞానశూన్యులు. పవన్ కళ్యాణ్ నాకేమీ తెలియదు,
అది హోమ్ మినిస్టరు ఏమీ తెలియదు. అక్కడ చంద్రబాబు ఏం మాట్లాడతాడో నెక్స్ట్ డే అదే మాట రిపీట్ చేయడం ఏమీ తెలియదు. వీళ్ళకి ఏమీ అడ్మినిస్ట్రేషన్ కానీ విషయ పరిజ్ఞానం కానీ ఏమీ లేదు. అలాంటి జ్ఞానసూర్యులు, అలాంటి ఏ విషయ పరిజ్ఞానం లేని వాళ్ళనే పక్కన పెట్టుకుంటాడు ఆయన. పక్కన పెట్టుకుంటే కదా ఈయనేం మాట్లాడితే అదే మాట్లాడతారు వాళ్ళు. కనుక అదొక వాళ్ళ అందరూ ఒకటే మాట. ఈ ఒక మాట చంద్రబాబు అంటాడు, పంపు కొడతా ఉంటారు వాళ్ళ పేపర్లో, వాళ్ళ మీడియాలో, వాళ్ళ అది సాగుతుంది, సాగిన నాడు సాగుద్ది. చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఒక్క విషయం కాకపోతే అన్ని అబద్ధాలు. ఇప్పటికీ అబద్ధాలు ఆపరు, ఇప్పటికీ అబద్ధాలు ప్రమోట్ చేయడం మానరు, ఇప్పటికీ దేనికి సరైన పారదర్శకమైన సమాధానాలు ఉండవు. ఏదేమనంటే ఇంకా 4కి వస్తావు 5కి వస్తావు అంటారు. అంటే హైదరాబాద్ మాదిరి రాజధాని అక్కడ తయారు కావాలంటే ఇంకో 20 సంవత్సరాలు పడుతుందంటారా? అమరావతిలో రాజధాని ఏర్పడడానికి ఈ 5 ఏళ్ళు కాదు కదా, ఇంకో 15 ఏళ్ళు పడుతుంది. వీళ్ళు ఇప్పుడు 30 ఎకరాలు 34 ఎకరాలు కాకుండా 30,000 కాకుండా మన 40,000 ఎకరాలు ఎందుకయ్యా? అది ఉంటే ఫ్యూచర్ అంటాడు ఆయన. ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? మన భారతదేశం తీసుకుందాం, భారతదేశంలో ఎక్కడైనా రాజధానికి 70,000 ఎకరాలు ఉన్నాయా? 10,000 ఎకరాలు మించి ఎక్కడా లేదు. బ్రహ్మాండమైన రాజధానులు ఉన్నాయి. మొత్తం కలిపి రాజధాని అనేది డేస్ గోసాన్ పెరుగుతూ ఉంటుంది. రాజధాని అలా తీసుకొచ్చి దింపలేదు. రాజధాని అది దింపలేదు. సామాన్య ప్రజలకి ఉంటారికి లేకుండా మీరు అన్నీ అంటే రాజధానిలో మామూలు ఉండకూడదా?